चर्चा होत्या आणि आता योगायोगा ఈయన ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు చెందినటువంటి ఎంపీ సంజయ్ రౌత్ సీనియర్ నేత. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే తర్వాత ఆ నేతల తర్వాత ఆయన ఉన్నాడు అనమాట సెకండ్ లీడర్గా. ఈయన ఏమంటున్నాడంటే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ని అలాగే ఏక్నాథ్ షిండేని పిలిపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటువైపు ఇక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా తీసేసి అక్కడ విద్యాశాఖ మంత్రిగా నియమిస్తారు అని చెప్తున్నాడు. దీనికి చాలామంది రాజకీయ విశ్లేషకులు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీ ప్రభుత్వం అయితే వెంటనే అక్కడికి రమ్మని చెప్పింది అధిష్టానం, దేవేంద్ర ఫడ్నవీస్ని ఏక్నాథ్ షిండే. వీళ్ళిద్దరూ ఇప్పుడు బయలుదేరి వెళ్ళారు. ఆల్రెడీ ఇప్పటికీ ఢిల్లీ చేరుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలు అయితే చాలా వేగంగా పరిణామం అయితే చెందుతున్నాయి. అయితే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి కదా, ఇంతకుముందే ఒక వీడియో చెప్పుకున్నాం కదా, ఆ వీడియోలో భాగంగా ఖచ్చితంగా ఎత్తులకు పై ఎత్తులు అయితే వేయాలి. ముఖ్యంగా కలుగులో ఉన్నటువంటి ఎలుకల్ని ఇప్పుడు బయటికి తీయాలి. అది ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం. అవన్నీ బయటకు వచ్చేటటువంటి ప్రక్రియ అయితే మొదలవుతుంది. మనం దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే ప్రతి దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవడం కూడా అలవాటు అవ్వాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వెనుక నరేంద్ర మోదీ గారు అలాగే అమిత్ షా గారికి ఇద్దరికీ ఇష్టం లేదు. కానీ ఆయన కూడా తెలివిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ధర్మేంద్ర ప్రధాన్. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇది మనకేదో పెద్ద నష్టం చేకూర్చేలా ఉందని చెప్పి, కాబట్టి ఆయన వెంటనే రాజీనామా చేశాడు. ఆ నష్టాన్ని ఇప్పుడు నివారించుకోవడానికి బీజేపీ కాదు, ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఊహించలేదు ఇంత తొందరగా రాజీనామా చేయడం ఏంటి, మన యొక్క ఇది ఆగిపోద్ది కదా, నిరసనలు ఉద్యమాలు ఆగిపోతాయి కదా. ఇంకా ఆగస్టు 15కి చాలా సమయం ఉంది. ఇప్పటి నుంచే వీళ్ళు మనం అడిగినవన్నీ నెరవేర్చిస్తే ఈ పార్లమెంటు సమావేశాలు కొనసాగిపోతాయి. అలాగే రేపు ఆగస్టు 15 అంతా సఖ్యంగా జరిగిపోద్ది. మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి వెనకున్నటువంటి శక్తులన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాలంటే వెనకడుగు వేయాల్సిందే. అందుకే కేంద్ర ప్రభుత్వం 2 అడుగులు వెనక్కేసి వాళ్ళ డిమాండ్లు నెరవేరుస్తానని చెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేసేశారు.